హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాటా పచ్చడిని తయారు చేసుకుందామండి. దీనికోసం ఫస్ట్ పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటె స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఆవాలు చిటపట అంటూ పోపు అంతా కూడా చక్కగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకొని ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇందులోనే ఉంచేసినట్లయితే ఆ వేడికి ఆ గింజలన్నీ కొంచెం ఎక్కువగా కలర్ చేంజ్ అవుతాయి. అందుకని దీన్ని ఒక ప్లేట్లోకి కానీ లేకపోతే ఇలా ఒక బౌల్లోకి కానీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కట్ట పుదీనా ఆకుని బాగా శుభ్రం చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఈ ఆకు మొత్తాన్ని కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ముందు మనం వేసుకున్నప్పుడు ఆకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి ఆయిల్లో కొంచెం సేపు మగ్గిందంటే ఆకంతా కూడా బాగా తక్కువైపోతుందండి క్వాంటిటీ. చూడండి, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 8 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. ఇందాక పోపులో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టమాటాలని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఈ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఇప్పుడు కొంచెంగానే వేసుకున్నానండి. ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అవి చక్కగా మగ్గడం కోసం వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ చింతపండుని కూడా పైన పెట్టేసుకొని మూత పెట్టేసి సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి అలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోండి. ఒక 10 నిమిషాలకి మనకి టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది వేడిగా ఉన్నది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో ముందుగా మనము వేయించి పెట్టుకున్న పోపు దినుసులు గ్రైండ్ చేసుకుందాం. ఈ పోపు దినుసుల్లో మనం మెంతులు, ధనియాలు అన్నీ వేసాం కదా, ఇది గ్రైండ్ అయ్యేటప్పటికి మంచి సువాసనగా ఉంటుంది. ఇలా ముందు పోపు దినుసులు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి రోట్లో నూరిన టేస్ట్ వస్తుందండి చట్నీ. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినట్లు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే చింతపండును కూడా మనం అందులోనే పెట్టి మగ్గించుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసుకొని ముందు గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా దీని వరకు బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు పుదీనా ఆకు ఇంకా టమాటా ఈ రెండింటిని కూడా వేసుకుంటున్నానండి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్స్ మోడ్లో పెట్టుకొని పైన గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ ఆకు తెలుస్తూ మనకు అన్నంలోకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలిపి వేసుకొని మరీ పేస్ట్ లాగా చేసుకుంటే చట్నీ అంత టేస్ట్ ఉండదండి. ఇలా వేసుకుంటే మనకి రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ చట్నీని ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి. ఆల్రెడీ పోపు దినుసులన్నీ మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీకు కావాలనుకుంటే పైన పోపు పెట్టుకోండి. పోపు గరిటెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయని 2 చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట అంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన చట్నీలో యాడ్ చేసేసుకోవటమే. ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి అనుకుంటే ఈ చివరిలో పోపుని స్కిప్ చేసేయచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.